ఫర్ ఎగ్జాంపుల్కి మీరు అమెజాన్లో ఏదైనా 100 రూపీస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ కొందాం అనుకున్నారనుకోండి. ఆ ప్రోడక్ట్ని మీరు 100 రూపీస్ పెట్టాల్సిన అవసరం లేదు, 95 రూపీస్ తోటి మీరు కొనచ్చు అనమాట. అది ఎలా అంటే ఈ కార్డ్, SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ తోటి మీరు ప్రతి 100 రూపీస్కి 5 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం అమెజాన్ అనే కాదు, ఫ్లిప్కార్ట్, మింత్రా, జొమాటో, స్విగ్గీ, అపోలో, బిగ్ బాస్కెట్, ఊలా ఇలాంటి ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినా కానీ మనము ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే ప్రతి ఆన్లైన్ స్పెండ్స్కి 5% క్యాష్ బ్యాక్ అనేది ఈ కార్డ్ వలన వస్తుంది. ఈ వీడియోలో SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా దీని ఛార్జెస్ ఏంటి, ఈ కార్డు తీసుకోవాలా వద్దా లాంటి విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ నేను చేస్తుంటాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ప్రజెంట్గా ఇండియాలో అవైలబుల్ ఉన్న కార్డ్స్లలో, క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డులలో అని చెప్పుకోవచ్చు. ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే మనము ఈ కార్డ్ తోటి ఆన్లైన్లో స్పెండ్స్ చేసినట్లయితే మనకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఆన్లైన్ స్పెండ్స్ అంటే లైక్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, ఊబర్, ఊలా, అదేవిధంగా జొమాటో, స్విగ్గీ ఇలా ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినా కానీ మనము షాపింగ్ చేసినట్లయితే లేదా కొన్నట్లయితే మనకు కొన్న అమౌంట్ మీద 5% అమౌంట్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ మన కార్డులోనే క్రెడిట్ అవుతుంది. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని మనము ఎటువంటి ఆఫ్లైన్ స్పెండ్స్ చేసినా కానీ 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అయితే ఈ 5% అండ్ 1% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 5,000 రూపీస్ పర్ బిల్లింగ్ సైకిల్గా మన క్రెడిట్ కార్డులో క్రెడిట్ అవుతుంది. ఈ కార్డు డిసడ్వాంటేజెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డుకి ఎటువంటి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేవి లేవు. అదేవిధంగా మనం ఈ కార్డు ఉపయోగించుకొని యూటిలిటీ బిల్ పేమెంట్ చేస్తే ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదనమాట. ఇంకా ఫ్యూయల్ పర్చేసెస్, EMI పర్చేసెస్, క్యాష్ అడ్వాన్సెస్, రెంట్ పేమెంట్, వ్యాలెట్ లోడు, ఇంకా ఇన్సూరెన్స్ పేమెంట్స్, జ్యువెలరీ పర్చేసెస్ లాంటి పేమెంట్స్ అన్నిటికీ ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఈ కార్డును ఉపయోగించుకొని మనము ఫ్యూయల్ స్టేషన్స్లో ఫ్యూయల్ కొట్టించుకున్నట్లయితే ఫ్యూయల్ సర్చార్జ్ 1% అనేది వైవ్ ఆఫ్ అవుతుంది. అయితే ఇందులో GST అనేది వైవ్ ఆఫ్ కాదనమాట. ఇంకా ఈ కార్డు ఛార్జెస్ కనుక తీసుకున్నట్లయితే జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ రెండు 999 ప్లస్ GSTగా ఉన్నాయి. అయితే మనము పర్ యానం 2 lakhs ఈ కార్డును ఉపయోగించుకొని స్పెండ్స్ చేసినట్లయితే ఆ యాన్యువల్ ఫీ అనేది వైవ్ ఆఫ్ అవుతుంది. అయితే చూస్తానికి ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, మరి ఈ కార్డు అవసరమా? జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీనేమో ఇంత ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్డు తీసుకోవాలా లేదా అంటే నేను తీసుకోవాలనే చెప్తాను. ఎందుకంటే ఈవెన్ జాయినింగ్ ఫీ ఎక్కువగా ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ కార్డ్ని బాగా యూటిలైజ్ చేసుకొని మనము SBI కస్టమర్ కేర్ని రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు మన యొక్క స్పెన్స్ బేస్ చేసుకొని ఈ కార్డ్ని లైఫ్ టైం ఫ్రీ కూడా చేస్తారనమాట. నేను అదేవిధంగా ఈ కార్డ్ని లైఫ్ టైం ఫ్రీ చేసుకున్నాను. ఈ కార్డ్ని అప్లై చేయడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు ఈ కార్డుకి అప్లై చేయొచ్చు. ఈ క్రెడిట్ కార్డు గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.